బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ కుటుంబ సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను 2 టీములుగా విడగొట్టారు. ఫస్ట్ టీంలో ప్రిన్స్, అర్చన, కల్పన, హరితేజ, శివబాలాజీలున్నారు. రెండో టీంలో ఆదర్శ్, దీక్ష, ధనరాజ్, మొమైత్, కత్తి కార్తీకాలు ఉన్నారు. ఈ టాస్క్ కత్తి మహేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఫస్ట్ టీంలోని వ్యక్తులు ముళ్ళ కుర్చీ మీద కూర్చోవాలి. రెండవ టీంలోని వ్యక్తులు ఏదో విధంగా ఫస్ట్ టీంలో కుర్చీల్లో కూర్చున్న వ్యక్తులను లేపడానికి ట్రై చేయాలి. ఈ టాస్క్ జరిగేటప్పుడు శివబాలాజీకి, ఆదర్శ్‌లకి మధ్య గొడవ జరిగింది. శివబాలాజీ ఆదర్శ్‌ని "నువ్వు కెప్టెన్సీ బాగా చేయడం లేదు. ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ దగ్గర నుండి డాన్స్ చేయడానికి లేపావు. నీకు కోతికి అసలు తేడా లేదు. నీ క్యారెక్టర్ చచ్చిపోయింది" అని ఆదర్శ్‌ని అన్నాడు. ఆదర్శ్ శివబాలాజీని "నువ్వెప్పుడూ అలుగుతూనే ఉంటావు. ఏడుపు మొఖం నీది. నేను నిన్ను ఫుడ్ దగ్గర నుండి కావాలని లేపలేదు. నువ్వే ఫుడ్ పడేశావు. నువ్వెవరు నా క్యారెక్టర్‌ని చంపడానికి" అని శివబాలాజీనన్నాడు. ఈ శివబాలాజీకి, ఆదర్శ్‌కి మధ్య జరిగిన గొడవకి ఆదర్శ్ హర్ట్ అయి బాగా ఏడ్చేశాడు. గొడవ జరిగిన కొంతసేపటికి శివబాలాజీ రియలైజ్ అయి వచ్చి ఆదర్శ్‌కి సారీ చెప్పి వాటర్ ఇచ్చాడు. ఆదర్శ్ కూల్ అయ్యాడు. శివబాలాజీ నిజంగా నాకు సారీ చెప్పలేదు. ధనరాజ్ చెప్పడం వల్లే చెప్పాడని టీమ్‌మేట్స్‌తో ఆదర్శ్ చెప్పాడు.